నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన నిత్య జీవితంలో మనం ఎంత ఎదుగుతున్నాము అని అంటే పక్కన వాళ్ళ ఏడుపుల వల్ల ఇబ్బంది పడే ఆ, సంఘటనలు ఎన్నో ఎదుర్కొంటూ ఉంటాం కదా. అయితే ఒక్కొక్కసారి వీటికి పరిష్కారాలు అంటే పెద్దగా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అండ్ ఎవరిని ఎట్లా అప్రోచ్ అవ్వాలో తెలియదు. కాబట్టి ప్రస్తుతం మనతో పాటి గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి విజయ సాధనకి అద్భుతమైన పరిష్కారం ఏంటో కనుక్కుందాం. నమస్కారం గురువు గారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తాము, ఆ పనిలో విజయం కావాలి అన్నా, అలాగే మనం ఎంత విజయం సాధిస్తూ వెళ్తూ ఉంటే నరదృష్టి అని అంటారు, లేకపోతే ఓర్చలేని వాళ్ళు ఎంతో మంది ఉంటూ ఉంటారు కదా, వాళ్ళ దృష్టి వల్ల కూడా మనం విజయం సాధించలేం. సో అలా విజయం సాధించాలి అని అంటే కనుక ఏదైనా ఒక పరిష్కారం. దీనికోసమే ఆల్రెడీ బోర్డు పట్టుకొని రావడం జరిగింది మన ప్రేక్షకుల కోసము. సో విజయ సాధన ఇది నేను చెప్పినటువంటి మాట కాదు, సాక్షాత్తు సీత అమ్మవారు ఆంజనేయ స్వామికి ఉపదేశించినటువంటి యంత్రము అండ్ మంత్రము ఈరోజు ఈ యొక్క ప్రేక్షకులకు మనం చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇదేదో మనము రహస్య పరిహార శాస్త్రంలోనో లేదో నా యొక్క సొంత అనేటువంటిది కాకుండా సాక్షాత్తు సీత అమ్మవారే యొక్క ఆంజనేయ స్వామి సీత అమ్మవారి యొక్క జాడను వెతికేటువంటి సందర్భాలలో యొక్క లంక వెళ్ళేటువంటి సందర్భాలలో ఎక్కడ వెతుకుతూ ఉన్నా కూడా రాముని యొక్క నామస్మరణతో సాక్షాత్తు శ్రీరామ నామస్మరణ అనేటువంటిది రామ్ 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 అనేటువంటిది ఎప్పుడూ కూడా తను అదే ధ్యానంలో ఉండడం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే అదే ధ్యానం చేస్తూ వెళ్ళే సందర్భంలో ఆంజనేయ స్వామి యొక్క అలజడి కానీ ఆ యొక్క ఉనికి అనేటువంటిది సీత, ఎందుకంటే కొడుకు వస్తున్నాడు అని తల్లికి చెప్పాల్సిన అవసరం లేదు. స్కూల్ నుండి వచ్చిన వాడు ఏదో అల్లరి చేసుకుని రావడమో ఏదో అరచు రావడమో ఇలా కొన్ని ఉంటాయి కనుక సాక్షాత్తు తన కొడుకులాగానే భావన చేసుకునేటువంటి సీతా అమ్మవారు ఆ యొక్క ఆంజనేయ స్వామి కూడా తల్లిగానే భావన చేసుకునేటువంటి స్వామి అలజడి చూసి సీతా అమ్మవారు ఎదురుగా వస్తూ చెబుతుంది, ఆంజనేయ నీవు జపిస్తున్నటువంటి మంత్రం కంటే, అంటే ఈ యొక్క రావణుణ్ణి మట్టు పెట్టాలి అన్నా, యుద్ధంలో మీ యొక్క రాముడు గెలవాలి అన్నా తప్పకుండా కూడా నీవు జపించేటువంటి నామస్మరణతో పాటుగా ఈ మంత్రాన్ని జపించు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల శత్రువులపై విజయం సాధించవచ్చును. ఇక్కడ మరి శత్రువులు ఎవరు? ఈ యొక్క కలియుగం ఇది. ఇక్కడ శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో కూడా తెలిసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు నేనైనా మీరైనా ఈ కెమెరామెన్ అయినా ఎవరైనా కూడా చూడడానికి మనసులో ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలియదు. ఎవ్వరి మనసులో ఏది ఉంది అనేటువంటిది ప్రపంచం మీద చెప్పేటువంటి వారు ఎవ్వరు లేరు, 100%. ఇది బట్ జాతకం వేరు. అది చాలా అంటే ఎంతో ఎక్సలెంట్. అది జాతకం అనేటువంటిది ప్రిడిక్షన్ అనేటువంటిది కానీ గ్రహాలు అని కానీ అది సబ్జెక్ట్ వేరు, దాని పరిస్థితి వేరు. అయితే ఈ విషయం ఎందుకు అంటే ఈరోజు మనతో నవ్వుతూ ఉండేటువంటి వ్యక్తి మనం ఒక ల్యాండ్ తీసుకుందాం అనుకున్నా, ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం అనుకున్నా, ఒక కారు కొనాలి అనుకున్నా, తనతో చెప్పితేనే అరే నేను ఇట్లా ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నా లేదా ఒక కారు కొనాలనుకుంటున్నా, కారా అయిపోయింది ఇక్కడ, కారా వీడు మొన్ననే వచ్చిండు కారు కొన్నాడా అనేటువంటి ఆలోచన ఉంటుంది. అంటే సొంత ఫ్రెండ్ అంటే ఇందులో 2 రకాలుగా ఉంటారు. జనరల్గా చెప్తున్నాను నేను, ఫ్రెండ్స్ కానీ కుళ్ళుతనము, కుళ్ళుబోతు అనేటువంటిది ఉంటుంది కదా, కడుపులో కుళ్ళు, ఇది కూడా శత్రుత్వమే. అంటే ఎవరి దృష్టి అనేటువంటిది ఎట్లా ఉంటుందో తెలియదు ఇవాళ. ఇప్పుడు ఉదాహరణకు ఒక 10 మంది కలిసి ఒక దగ్గర విందు భోజనం చేస్తారు. 10 మంది ఫ్రెండ్సే, ఇందులో ఎవరో ఒకరో ఇద్దరో బయట ఫ్రెండ్స్ ఎవరో రావచ్చు, చెప్పలేదు. బట్ అయినా అక్కడ అందరూ నవ్వుతూ హ్యాపీగా తిన్నారు. ఒకరికి ఫుడ్ పాయిజన్ అయింది లేదా వామిటింగ్స్ అయింది, పడలేదు కావచ్చు ఫుడ్. లాజిక్ అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరి దృష్టి భావం ఏ విధంగా ఉండేది తెలియదు, ఎవరి జాతక రీత్యా. ఇక్కడ 10-12 మంది ఉన్నారు, ఒక్కొక్క జాతకానికి సంబంధించిన వారు. ఇప్పుడు తారాబలం అని ఒకటి ఉంటుంది. ఇది వివాహం చూసే సందర్భంలో
ఆ వివాహం పెళ్లి ముహూర్తం చూసే సందర్భంలో అబ్బాయికున్ను ఆ యొక్క ఆ ముహూర్త బలము తార బలం చూస్తారు. ఎట్లా ఉంది, జన్మతార వస్తే దేహపీడ ఉంటుంది. ఉదాహరణకు పంచమ భావం కొంత మనస్తత్వానికి కారకత్వంగా ఉండేటువంటి పరిస్థితి. ఇట్లా ఇదే విధంగా ఈ ఫ్రెండ్స్ ఉండేటువంటి వారు ఒకటే అక్షరంతో ఉండేటువంటి వారు కానీ ఒకటే జాతకంతో ఉండేటువంటి వారు కానీ ఉన్నా కూడా ఈ ఎవరికైతే ఫుడ్ పాయిజన్ అయింది అన్నానో, ఎవరికైతే కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అన్నానో, వారి యొక్క చూపు మూలకంగా ఏదైనా జరగవచ్చు అక్కడ. కనుక ఇది ఉదాహరణ నేను చెప్పింది. ఇదే విధంగా మనము ప్రతి నిత్యము కూడా దైనందిక జీవితంలో కొన్ని వందల మంది వేల మంది మనకు తారసపడతారు. మనం హ్యాపీగా కారులో పెడతాం, అబ్బా వీని కారు బాగుంది అని ఎవడైనా మనసులో అనుకున్నా దానికి ఏమైనా యాక్సిడెంట్ కావచ్చు. అందుకే కదా నిమ్మకాయలు, కొత్త కారుకు నిమ్మకాయలు తొక్కిచ్చేయడం కావచ్చును, అదేవిధంగా ముంగట దిష్టి కట్టుకోవడం కానీ, ఆ గుమ్మడికాయ తిప్పడం కానీ, ఇవన్నీ దేనికి? మన అల్లు అర్జున్ కూడా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరో దిష్టి తీసి వేశారు, అయ్యో ఇంటికి రాగానే. సో అట్లా ఉంటవి కొన్ని కొన్ని. కనుక ఇక్కడ ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు తెలియదు. కనుక ప్రతి ఆదివారము రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయాలి మనం. లేదా ప్రతి అమావాస్యకు దిష్టి అనేటువంటి తీసుకోవడం ఉత్తమమైనటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి కాలంలో. మనకి మనం దిష్టి తీసుకోవచ్చు అంటారు. పెద్దవారున్నా లేదా ఇంట్లో భార్య భర్త ఎవరున్నా లేని పక్షంలో ఉప్పుతో స్నానం అనేది మనది మనం తీసుకోవాలి అనుకుంటే పెరుగన్నంతో తీసుకోవాలి. పెరుగన్నాన్ని తీసుకొని బయట పెట్టేసేయాలి. ఏమైనా కుక్కలు కానీ ఏదైనా అయిపోతుంది, కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి. ఇది ఇక్కడ ఈ విజయ సాధన అంటే ఒక జాబ్ రిలేటెడ్ కావచ్చును, ఒక వివాహ ప్రయత్నాలు కావచ్చును, లేదా ఒక ల్యాండ్ రిలేటెడ్ కావచ్చును, ఏదైనా శత్రు నాశనము విజయ సాధన. మనకు విజయం దక్కాలి అంటే శత్రువుల యొక్క చూపు మనపై ఉండొద్దు. ఉండకుండా ఉంటేనే మనం హ్యాపీగా వెళ్ళిపోతాం. రోడ్డుపై మనం ఒక 100 స్పీడ్లో వెళ్తున్నాం, ఎదురుగా ఏమైనా వెహికల్స్ వచ్చినాయా లేదా కొంత మనకు డిస్టర్బెన్స్ అయినా మనకి ఇబ్బంది. ఫలానా సమయానికి ఫలానా వద్ద మనం చేరుకోలేము. సో ఇక్కడ ఈ వెహికల్ దృష్టిలో ఎదురుగా వచ్చేటువంటి వెహికల్ శత్రువే. వెహికల్ దృష్టిలో, నడిపేవాని దృష్టిలో కాదు. ఉదాహరణ చెప్తున్నా, ఓవర్టేక్ చేసి ఎవరైనా వెళ్ళినా నన్ను ఓవర్టేక్ చేయాలనే ఆలోచన వస్తుంది. కనుక ఈ సందర్భంలో మీరు ఏదైతే కావాలి, ఏదైతే విజయం పొందాలి అని అనుకుంటున్నారో, ఇక్కడ సాక్షాత్తు సీతా అమ్మవారే ఆంజనేయ స్వామికి ఉపదేశించినటువంటి మంత్రం. ఇది యంత్రం. ఇది ఏ విధంగానైతే ఉందో మనం యొక్క ఫోటో కూడా వీరికి ఇవ్వడం జరుగుతుంది. చూసుకొని యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఈ విధంగా డ్రా చేసుకొని ఇక్కడ ఏవైతే అక్షరాలు ఉన్నాయో ఎక్సలెంట్గా అవే అక్షరాలు రాసుకోండి. రాసుకున్న పిదప మంత్రం చెప్తున్నాను, శ్రద్ధగా కూడా వినేటువంటి ప్రయత్నం చేయండి. ఓం శ్రీం రామ్ రామాయ నమః. ఓం శ్రీం రామ్ రామాయ నమః. అంతే. ఈ మంత్రం ఏదైతే ఉందో ఓం శ్రీం రామ్ రామాయణ నమః, ఓం శ్రీం రామ్ రామాయణ నమః అనేటువంటి మంత్రాన్ని ఒక 1000 సార్లు దీని మీద ప్రయోగించాలి. అంటే ఈ యొక్క యంత్రం తీసుకొని చక్కగా ముందు పెట్టుకొని 2 అక్షింతలు వేసి దాని మీద యంత్రంపై చేయి పెట్టుకునే విధంగా ఈ మంత్రాన్ని ఆ 1008 సార్లు దాని మీద అభిమంత్రించినట్టయితే ఇది ఒక పవర్ అనేటువంటి జనరేట్ అవుతుంది. ఇది అప్పుడు మీరు ఫోన్ వెనకాల కానీ ఈ విధంగా, లేదా మీ వ్యాలెట్లో కానీ, లేదా మీ యొక్క పై జేబులో కానీ, లేదా లేడీస్ అయితే వారి యొక్క మన పర్సులో కానీ పెట్టుకోవడం వల్ల వితిన్ 11 to 27 డేస్లో విజయ సాధన ఏదైతే మీరు అనుకుంటున్నారో అది 100% నెరవేరుతుంది. రైట్. అయితే ఇది ఒక వైట్ పేపర్ మీద వేసుకొని చిన్నగా పర్స్ సైజ్ అలా అంటే కనుక చిన్నగా వేసుకోవచ్చు. సో బ్లాక్ పెన్ యూజ్ చేయొచ్చు అంటారా? బ్లూ పెన్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఓకే, బ్లూ పెన్. రైట్. సో ప్రతి ఒక్కళ్ళకి ఒకవేళ ఏదైనా మనకు షాప్స్ ఉంటాయి కదండి, బిజినెస్ ఏరియాస్, అక్కడైనా కూడా ఇది డ్రా చేసి పెట్టుకున్నా కూడా ఇక్కడ కొంచెం A4 సైజ్ బిగ్ సైజులో మీరు ప్రింట్ రిలేటెడ్గా తీసుకొని, అంటే దృష్టి పడేలాగా ఇది తూర్పు ముఖంగా ఉండేటువంటి విధంగా ఇది మన వాల్ కంటే గోడ కతికించినా కూడా బాగుంటుంది.
రైట్. అవును, ముఖ్యంగా షాప్లకి, బిజినెస్ ప్లేస్లలో ఎంతో మంది వచ్చి వెళ్తూ ఉంటారు కాబట్టి, అవును. సో ఇవాళ ఇంట్లో మామూలుగా ఉండే స్త్రీల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి పనికి వస్తుంది. ఏముంది తనకేంటి హాయిగా ఉంది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అవును. కాబట్టి విజయ సాధన అంటే అన్ని విధాల అని చెప్తున్నారు మురళీధర్ శర్మ గారు. కాబట్టి ఇది డెఫినెట్ గా వేసి మీరు విజయ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. మహాదేవ్.